साबिक वजीर व रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने वजीर आला रेवंत रेड्डी, वजीर आबपाशी उत्तम कुमार रेड्डी और बीजेपी अरकान पार्लियामान को अपनी शदीद तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि रेवंत रेड्डी को झूठ बोलने वालों का ब्रांड एम्बेसडर समझा जाता था, लेकिन उत्तम कुमार रेड्डी उनके दादा निकले हैं। हरीश राव ने जिले सिद्दीपेट के दोबाग में मीडिया से बात की। उन्होंने याद दिलाया कि बीआरएस और केसीआर ही थे जिन्होंने स्टे लेकर रायलसीमा लिफ्ट इरिगेशन के कामों को रोक दिया था। उत्तम कुमार रेड्डी विजयवाड़ा गए और चंद्रबाबू से मिले और भजिया खाकर आ गए। इसके बाद से कोई बात नहीं हुई। कांग्रेस हुकूमत ने रियासत की तारीख में पहले से कहीं ज्यादा दरियाए कृष्णा का कम पानी इस्तेमाल किया है। कांग्रेस ने आंध्रा को गुलाम बनाया है और खम्मम, नलगुंडा और महबूब नगर में फसलों को खुश्क कर दिया। आरजी मुख्तस के मुताबिक मौजूदा हुकूमत ने 65 टीएमसी कम इस्तेमाल की हैं। उन्होंने कहा कि 6.5 लाख एकड़ को सैराब न करने की वजह से फसलें खुश्क हो रही हैं। हरीश राव ने उत्तम कुमार रेड्डी से इसका जवाब देने का मुतालिबा किया है। గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే. వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలోకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడతా అంటాడు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు. నిన్న కేబినెట్ లో గోదావరి బంకచెర్ల మీద మాట్లాడతారు. ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం. టైం దొరకలేదట. నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతారట. పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళా మీటింగ్ లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడినరు 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సంటేజ్ల గురించో, హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతాం.